సార్ బుడమేరు వల్ల విజయవాడకు ఎలాంటి ముప్పు రాదు అని చెప్పేసి హామీ ఇస్తూ, అలాగే హైడ్రాని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. వీటి గురించి మీరేమంటారు సార్? నిజంగా రాదంటారా? మళ్ళా హైడ్రా ఏదైనా ప్రాక్టీస్ చేసే లోపల ఈయన టైం అయిపోద్ది, చంద్రబాబు నాయుడు టైం అయిపోద్ది అని చెప్పండి. ఫేక్ ప్రామిస్లు చేస్తూనే ఉంటాడు ఆయన. సింగపూర్ కింద తయారు చేస్తానని దాన్ని ఎలాగన్నాడు అమరావతిని, ఇది కూడా అలాగే. ఇప్పుడు అమరావతిని ఏం చేస్తే చెప్పడం మొట్టమొదట బుడమేరులాగా అవ్వదని చెప్పుడు కాదు, ముందు చెప్పాలి. చేతులు కాలంలో ఆకులు పట్టుకుని ఇప్పుడు చెప్పు సుఖం ఏంటి, జనాలు నమ్మేస్తారన్న. ఒక పక్కన జనాలు బాధపడుతుంటే దాని గురించి హౌ ఆర్ యూ గోయింగ్ టు సాల్వ్ అని చెప్పకుండా అతను కానీ పవన్ కళ్యాణ్ కానీ యూ మస్ట్ టెల్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ నౌ. హౌ ఆర్ యూ గోయింగ్ టు రివైవ్ ఇట్. ఎలా రివైవ్ చేస్తారు? మామూలు నార్మల్ లైఫ్ రావడానికి టైం పడుతుంది. వాళ్ళందరూ నష్టపరిహారం ఎలాగిస్తారు, ఎంత ఇస్తారు, రికార్డెడ్గా తెలియాలి. ఇక్కడ నుంచి ఎన్ని ఫ్యామిలీలకి ఇచ్చారు అనే దానికి అతను చెప్పకపోయినా ఈ పక్క నుంచి కొన్ని ఛానల్స్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ అడగట్లేదు హైడ్రా గురించి. ఇక్కడ హైడ్రా ఇతనికి వచ్చిన పేరు నిజంగా హైడ్రా పెడితే మొట్టమొదటి అయిపోయి ఇల్లు ఎవరిదంటే చంద్రబాబు నాయుడుదే. ఎవరిది గెస్ట్ హౌస్ తీసుకున్నారు వాళ్ళు బలవంతంగా. ఓకే, అర్థమైనప్పుడు మీకు. సో ముందు అది అయిపోతుంది, లేచిపోతుంది. సో ఇలాగా చెరువుల పక్కన ఉన్నాయి కట్టకూడదు, దదుల పక్కన ఉన్నాయి ఎందుకు ఇలా కట్టారన్నా ముందు లేచిపోతాయి. అలా చాలా అయ్యో ముందు వాళ్ళు లేపడం ఎందుకు బాబు, ముందు కట్టేసి చూడండి. హైడ్రా ఎందుకు నీకు? ఇక్కడికి వచ్చి ఇతను ఫేస్ అవుతాడు ప్రాబ్లమ్స్ రేవంత్ రెడ్డి. అది అలాగే జరగదు, అది అక్కడ అసలు జరగదు. అవన్నీ ఫేక్గా చెప్పే. కానీ ముందు అమరావతి గురించి ఏంటి, అమరావతి కడతారా జగన్ అన్నట్టుగా విశాఖపట్నం కర్నూలు అది కూడా అమరావతి ఒక ప్లేస్లో కడతారు. ఒక ప్లేస్లో కూడా పనిచేయదు. పొలంలో కట్టేటువంటి, అసలు పొలంలో బిల్డింగ్లు కట్టబెట్టి. మా ఊర్లో కూడా ఎక్కడన్నాను ఇల్లు కట్టాలనుకుంటే ఊరు ఇంత ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడ కడతారు పురాతులు తీసి. మా పొలాలు ఎటువంటి అంటే అంత మంచి పొలాలు అంటే కడియవాటి సైడ్ అంత నర్సరీస్, ఎస్పెషల్ మా ఊర్లో మాధవరాయుడు పొలం అని చాలా తక్కువ వ్యవధి వదిలే వచ్చేస్తుంది వాటర్. మరి అక్కడ పునాది ఎలాగేస్తావు నువ్వు? ఇంకా ఎలివేట్ చేయాలి, ఎలివేట్ చేసి కట్టుకోవాలి మీరు. సో అటువంటి పొజిషన్లో మీరు అమరావతిలో నేను ఇచ్చేస్తాను ముందే చేయండి, కట్టి చూడండి. ముందు కట్టని కూల్ చేయడానికి హైడ్రా అవసరం లేదు, అంత సీన్ అవసరం లేదు. మనందుకు అంత పెద్ద సిటీ ఏం కాదు అది. విజయవాడ ఈజ్ జస్ట్ లిటిల్ అబౌవ్ దెన్ ఎ టౌన్. అర్థమైనప్పుడు కాకపోతే ఉన్న కాస్త ప్లేస్లోనూ ఆ కమ్యూనిటీ మంచి బిజినెస్ ఓరియంటెడ్ కాబట్టి కమ్మా కమ్యూనిటీ చాలా బాగుపడ్డారు. మంచి వ్యాపారాలు రకరకాలు చేసి ప్రపంచం అంతా కూడా ఎందుకు బాగుపడ్డారు, కష్టపడి వాళ్ళు ఒక ధ్యేయంతో వెళ్తారు కాబట్టి. అర్థమైనప్పుడు ఎక్కడెక్కడ మనం వాళ్ళ గురించి ఎప్రిషియేట్ చేయాలి అక్కడే చేస్తాం. ఒక్కొక్క చోట ఎప్రిషియేట్ ఎందుకు చేయమంటే రే మన కమ్మ బ్లడ్ ఎవరికి ఇవ్వకుండా అంటారనమాట. అది చిరంజీవి చెప్తా ఉన్నాను, అక్కడ ఎవరన్నా కమ్మోటి వస్తే బ్లడ్ తీసుకోవద్దని వాళ్ళు ఫీల్ అవుతున్నారని. వాళ్ళ బ్లడ్ ఎవరికి ఇవ్వకూడదట. సో ఇటువంటివి తిడతా ఉంటాను, అటువంటి వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. నన్ను తిట్టుతే నాకేంటి బొంగు, ఐ కేర్ ఎ జాక్ ఫర్ యూ పీపుల్. సో మంచి పొగిడ్డప్పుడు పొగుడుతాను. వాళ్ళు డెఫినెట్గా బిజినెస్ కమ్యూనిటీ బాగుపడాలి, ఇచ్చేసుకోవాలనుకునే మంచి ఉద్దేశంతో బయలుదేరతారు కాబట్టి మిగతా ఏం చూడరు వాళ్ళు. ఏది ఎలాగున్నా కూడా దే షుడ్ కమ్ అప్ ఇన్ లైఫ్. సో ఆ విధంగా విజయవాడలో యూ హ్యావ్ వెరీ గుడ్. విజయవాడ గుంటూరు ఆ ఏరియా అంతా పల్లెటూరులో కూడా వాళ్ళంతా కూడా కొంచెం ఎర్నింగ్ టైప్ అనమాట. సో ఆ విధంగానే ఆ కమ్యూనిటీ చాలా పైకి వచ్చింది. అంతకు తప్పితే నువ్వు అక్కడ హైడ్రా పెట్టడం వల్ల ఏంటి సుఖం? ఏం సుఖం లేదు. ఇట్స్ నాట్ ఏ వెరీ ప్రాపర్ కార్పొరేటెడ్ స్టైల్ ఆఫ్ సిటీ ఏం కాదు అది. ఇట్స్ ఎ స్మాల్ సిటీ, దట్స్ ఆల్. విశాఖపట్నం ఈజ్ లిటిల్ బెటర్ బికాజ్ యూ హ్యావ్ ఏ నేవల్ బేస్, హార్బర్, సముద్రం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్స్. విజయవాడలో అంతమంది ఏముంటారు, ముస్లిమ్స్ ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు అంతే. విశాఖపట్నం హ్యాస్ గాట్ ఎవ్రీథింగ్. కాబట్టి అక్కడ ప్రజల అమాయకులు బీచ్లోంచి స్కూటర్ వెళ్ళిపోతుంటారు చూసుకుంటారు అంతే. యాక్చువల్ విశాఖపట్నం వాళ్ళు అక్కడ బాగా ఫారెన్ కార్లు తిరిగి వాళ్ళందరూ విజయవాడ కాకినాడ నుంచి వెళ్ళినోళ్ళు. అదేంటే అదొక విచిత్రమైన టౌన్ కమ్ సిటీ. ఇట్స్ ఎ బిగ్ విలేజ్ అంటాం దాన్ని విశాఖపట్నంలో. ఎక్కడ పెట్టాం మేము ఫిల్మ్ స్కూల్, గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ పెట్టి 3 సంవత్సరాల తర్వాత తీసాం. అదేంటే సో అక్కడ దే ఆర్ వెరీ పాపం ప్లాన్డ్, లిటిల్ అబౌవ్ మిడిల్ క్లాస్, మోస్ట్లీ మిడిల్ క్లాస్. విశాఖపట్నం వైజాగ్ ఎయిట్స్ అక్కడ బాగా ఎస్టాబ్లిష్డ్ పీపుల్ లాగా రిచ్గా ఉండేది బయట నుంచి వచ్చిన వాళ్ళు. బయట నుంచి అంటే ఏంటి, విశాఖపట్నం కాకుండా వేరే కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, అలాగా హైదరాబాద్, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు,
ఆఫీసర్స్, వాళ్ళ వల్ల ఒక డిఫరెంట్ లుక్. యాక్చువల్ వైజాగ్ ఇట్స్ సేమ్ థింగ్ విత్ బెంగళూరు. బెంగళూరులో కన్నడ పీపుల్ ఆర్ వెరీ నైస్ అండ్ సోబర్ పీపుల్. అక్కడ కాలర్ తిరిగి వాళ్ళంతా ఎంటైర్ ఇండియాలో ఉన్న డబ్బు ఉన్నవాళ్ళు. బాలీవుడ్లో వాళ్ళందరూ రేస్ కోర్సులు ఇవి ఉంటాయి, స్టడ్ ఫార్మ్స్. బెంగళూరు ఇక్కడ ఎలాగో అక్కడ విశాఖపట్నం అలాగా. యాక్చువల్ దానికి సంబంధించిన ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు పాపం చాలా సాధారణంగా ఉంటారు. దట్ దే మస్ట్ బి వెరీ నైస్ అండ్ సోబర్ పీపుల్ అనమాట. ఈ గొడవలు పెట్టేది అంతా కూడా వాళ్ళే. బెంగళూరులో గొడవ పెట్టేది ఎవరో తమిళనాడు వాళ్ళు. అక్కడికి వచ్చి గొడవ, వాళ్ళు ఎక్కడ వెళ్ళినా గొడవ పెడతారు. శ్రీలంక చంద్రమండలం తీసుకెళ్ళి కూడా గోతు అవుతారు. ఇది మా సెపరేట్ చంద్రమండలం అని, తమిళనాడు చంద్రమండలం అది. అంచేత వాళ్ళ బుద్ధి పోదు, ఎక్కడైనా ఒకేలా ఉంటారు వాళ్ళు. సో అదేవిధంగా విశాఖపట్నంలో పెట్టవలసిన ఈ హైడ్రా అనేది ఇంకా ఇప్పుడు యూఆర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్, యూఆర్ నాట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ డెమాలిషింగ్. ఇక్కడ అలాగ ఉంది. ఇక్కడంటే రజనీకాంత్ అన్నాడు కదా న్యూయార్క్ అంటే బాగుందని అన్నాడా, నిజం కూడా అంతే. ఇక్కడ డెమాలిషన్ చేయాలంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరదలకి వాటికి దెబ్బ కొడుతుంది కాబట్టి మళ్ళీ పూర్వవైభవం వచ్చే చెరువుల గురించి పెట్టు. నీకేముంది అక్కడ ముందు గేట్లు ఎత్తడం సరిగ్గా ఎత్తమానండి, అతను ఎంప్లాయీస్ని సరిగ్గా చేయమంటే సరిపోతుంది. అదైతే పొడబేర ఏ ఊరిది, ఆ పొడబేర అనేది దాని గురించి కొన్ని అవి చేయండి. ఆల్రెడీ హైడ్రాలాగా డిమాలిషన్ చేయడం ఎందుకు, నువ్వు కన్స్ట్రక్షన్ చేసి చేసి ఉన్నావు. చంద్రబాబు నాయుడు అండ్ ఆంధ్ర పీపుల్ ఆర్ ఇన్ అ స్టేజ్ టు కన్స్ట్రక్ట్ క్యాపిటల్, సిటీస్, ఫ్యాక్టరీస్. 3,000 ఇది చూశాడంటే 3,000 కాదు 3 కూడా రావు. దీని ముందేమన్నా నేను అన్నానా 3,000 కంపెనీలు వచ్చేస్తాయి అక్కడికి ఆంధ్రకి. ఎలా వస్తే వచ్చిన ముగ్గురు కూడా పారిపోతారు, ఎక్కేసి ఉంటారు రేపటి ఫ్లైట్. నీకు అర్థమైంది. సో అది ఆ పొజిషన్. అంచేత అక్కడ నువ్వు హైడ్రా ఏం చేస్తావు? ఇప్పుడు హైడ్రా వల్ల విజయవాడ కూలిపోయింది. బిగ్ ప్రాక్టికల్ జోక్ ఇది. What kind of jokes Chandrababu Naidu is telling? I don't understand that. You construct. Now you are on the stage of constructing, not demolishing. ఇక్కడ డెమాలిషింగ్ ఎందుకు చేస్తున్నానంటే కేటీఆర్ మీద కక్ష తీర్చుకోవడం కోసం ఒకటిని, నిజంగా ఉద్దేశపూర్వకంగా మంచి చేయాలనే ఉద్దేశంతో కూడా ఉండొచ్చు. బికాజ్ ఇట్స్ ఎ బిగ్ సిటీ. 2 cities become, say 20 cities have become 1. ఒకప్పుడు మెడ్రాస్తో పోలిస్తే ఇవి ఆర్డినరీ సిటీస్, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. నౌ ఇట్స్ నాట్ నో మోర్ లైక్ దట్. ఇట్స్ ఎ న్యూలీ డ్రెస్డ్ అప్ బ్యూటిఫుల్ సిటీ ఇన్ ద వరల్డ్. బాగా కొత్తగా డ్రెస్ అప్ అయిన 2 సిటీలు కలిసి ఒక సిటీగా పెద్దది అయిపోయింది, ఇంకా వద్దు కూడా. సో ఇక్కడ కొన్ని కబ్జాలు జరగకుండా చూడడం అనేది చేయాలి. బికాజ్ కబ్జా అనేది పుట్టిందే హైదరాబాద్లో, కబ్జా నేర్పించిందే హైదరాబాద్. ఒక ప్రాపర్టీ కొన్నామంటే అది ఆల్రెడీ 3 అమ్మేసి ఉంటాడు. మన సినిమా పీపుల్కే ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్కి ఇచ్చాడు, పేర్లు ఎందుకులే కానీ. ఆడు తీరా కన్స్ట్రక్షన్ చేసుకుంటా వెళ్తే వాడు ఇంకోటి ఎవడో వచ్చాడు నాదని, ఆర్డర్ రెమ్యునరేషన్ ఈడిచ్చాడు. వాడు ఓకే అని వెళ్ళిపోయాడు. దాని నుంచి బయటపడడానికి ఆడికి తల తోక ప్రాణం వచ్చి ఉంటుంది వాడికి, అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు డైరెక్టర్కి. సో దాని మీద ఎవడో వస్తే మళ్ళీ దాని నుంచి కింద మీద పడేదో కట్టుకున్నట్టు ఇల్లు. అది జరిగేది ఓన్లీ హైదరాబాద్. కబ్జాలు నేర్పించిందే హైదరాబాద్, నాట్ ఈవెన్ మెడ్రాస్. సో ఇక్కడ డిమాలిష్ చేయటం అనేది కరెక్ట్. బికాజ్ ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది చెప్పాను కదా, ఫిలిం నగర్ క్లబ్ ఉంది, అందులో ఉన్న వాళ్ళు సినిమా వాళ్ళు 10కి 4 ఉంటారు. ఈ 6 రియల్ ఎస్టేట్ వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళి కూర్చున్నప్పుడు ఎప్పుడన్నా అక్కడ వెళ్తే ఫిల్మ్ నగర్కి ఆ కనిపించడం అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళే. సినిమా వాళ్ళ కోసం కట్టిన క్లబ్ అది. ఓకే, అందరూ కలిసి కట్టారు. కట్టించింది మటుకు కేఎల్ నారాయణ అని పెద్ద బిల్డర్ ఆయన, ప్లస్ ఏమో ప్రొడ్యూసర్ కూడా. ఆయన కట్టించి పెట్టాడు. తర్వాత వీళ్ళందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఆయన కాంపన్సేట్ చేసుకున్నాడు. ఇనిషియేషన్ తీసుకుంది ఆయనే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసే ఇదిలో ఉన్న మన ఆంధ్రాలో డెమాలిషింగ్ చేసే గురించి మాట్లాడకూడదు. హైడ్రా లేదు, గీడ్రా లేదు, బయటరా. అది బెజవాడ కాబట్టి ఇది వైడ్రా. ఇది హైదరాబాద్ ఉంది కాబట్టి హైడ్రా అన్నాం, దాన్ని హైడ్రా అనరు, వైడ్రా, బయడ్రా. దానికాడ మంచి మంచి పేరు, బెంజ్రా. ఆ పేర్లు బాగుంటాయి, బెంజ్ సర్కిల్. అంచేత అవి వద్దు మనకు. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా కన్స్ట్రక్టెడ్, నాట్ ఈవెన్ రీకన్స్ట్రక్షన్. హౌ ఆర్ యూ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ అమరావతి? ఆర్ అమరావతి ఈజ్ ఫుల్లీ క్యాన్సిల్. అట్లీస్ట్ జగన్ మూడిట్లో ఒకటి అన్నాడు. ఇప్పుడు మొత్తం క్యాన్సిల్ అయినట్టు అలా పైనుంచి చూపిస్తుండే హెలికాప్టర్ నుంచి. ఎంత చెరువులో ఉంటుంది, పొలాల్లో ఉండేది. మరి చెరువు లేకుండా ఉంటుంది. సస్యశ్యామలమైన భూముల్లో నీకు మెరక ఉండదు. మెరక భూమి ఉండేది చాలా వరకు ఈస్ట్ అండ్ వెస్ట్లో ఉంటుంది. మెరక భూమి అంటారు దాన్ని, వెరీ ఎక్స్పెన్సివ్. పల్లం భూములు వచ్చి వరి పండిద్ది. అక్కడ వరి పండే దాంట్లో ఇల్లు కడతానంటే పడవలు వేసుకెళ్ళాలి. ఇళయరాజు వెళ్ళినట్టు. ఇళయరాజు వాళ్ళ ఇంటికంటే పడవలో వెళ్తున్నాడు. వికారిస్ట్ కదా. ఒక వీడియో పంపించాడు ఎవడో. వాళ్ళ ఇల్లు బ్రహ్మాండమైన ప్లేస్లో ఉంది. అది
శ్రీనగర్లో అదే చెరువు అయిపోయింది. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇండియాలో, చెయ్యరు. ఎప్పుడైతే వచ్చిందో గొడవ, ఇటువంటి విపత్తు, ఆ 10 రోజులు మాట్లాడుకుంటారు. మళ్ళీ మామూలే, స్కూటర్ వెళ్ళిపోతాడు, నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు స్కూటర్. నిన్నటి వరకు చెరువు అని తెలియదు నీకు. మళ్ళా వచ్చేప్పుడు చూసుకుందామని. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ ఇన్ ఆంధ్ర టు ఆర్గనైజ్ దిస్ కైండ్ ఆఫ్ హైడ్రా కైండ్ ఆఫ్ ఎ థింగ్. Because Hydra kind of a thing is a destruction. You are dismantling, you are destroying the properties which was illegally constructed. Kada వాటికి అగెన్స్ట్గా తీసేస్తారు. బికాజ్ ఇట్స్ ద మచ్ వెరీ బిగ్ సిటీస్ అయిపోయినాయి కాబట్టి, వరల్డ్ క్లాస్ సిటీ అయిపోయింది కాబట్టి. హైదరాబాద్, విజయవాడలో ఏముంది? వైన్ సర్కిల్ తప్ప ఏం లేదు అక్కడ నాకు తెలిసి. 2-3 రోడ్లు ఉంటాయి, బందర్ రోడ్డు, ఆ రోడ్డు. ఈ మధ్యలో ఇంకా హైడ్రా ఏం చేసుకుంటావు? అక్కడ బుడబేరును ప్రకాశం బ్యారేజీలో కరెక్ట్గా ఎత్తమని చెప్పండి, ఎత్తివ్వండి. అటు ఫుల్ మంది వేసి ఎత్తాడు కొట్టే ఇలాగ ఉంటుంది అంతే. మరి ఎంతకంటే ఎగతాళిగా మాట్లాడలేను. ఓకే సార్, థ్యాంక్ యూ.